ఏ రంగు బట్టలు వేసుకోవాలో మీకు తెలుసా? ఈ రంగులు సాక్షాత్తు దుర్గమ్మ 9 రోజులు ధరించిన రంగులు. మొదటి రోజు తెల్లటి రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని పూజిస్తాం. తెలుపు రంగు శైలపుత్రి శాంతిని సూచిస్తుంది. రెండవ రోజు ఎరుపు రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే రెండవ రోజు మనం బ్రహ్మచారిణి దేవిని పూజిస్తాం. ఎరుపు రంగు బ్రహ్మచారిణి దేవికి ఉన్న శ్రద్ధని, దేవుడి మీద ఉన్న భక్తిని సూచిస్తుంది. మూడవ రోజు నీలం రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మూడవ రోజు మనం చంద్రఘంటా దేవిని పూజిస్తాం. నీలం రంగు చంద్రఘంటా దేవికి ఉన్న శక్తి అలాగే ధైర్యాన్ని సూచిస్తుంది. నాలుగవ రోజు పసుపు రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే నాలుగవ రోజు మనం కుష్మాండా దేవిని పూజిస్తాము. పసుపు రంగు కుష్మాండా దేవి ఈ ప్రపంచానికి ఆమె నవ్వుతూ పంచిన ఆనందాన్ని సూచిస్తుంది. ఐదవ రోజు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఐదవ రోజు మనం కార్తికేయుడి తల్లి అయిన స్కందమాత దేవిని పూజిస్తాం. ఆకుపచ్చ రంగు ఒకరి పుట్టుకని అలాగే కొత్త ప్రాణాన్ని సూచిస్తుంది. ఆరవ రోజు బూడిద రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఆరవ రోజు మనం కాత్యాయని దేవిని పూజిస్తాము. బూడిద రంగు కాత్యాయని దేవికి ఉన్న బలము అలాగే జీవితంలో దేనికి లొంగకుండా ఉండే ఆమె శక్తిని సూచిస్తుంది. ఏడవ రోజు నారింజ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఏడవ రోజు మనం కాళరాత్రి అమ్మవారిని పూజిస్తాము. ఈ నారింజ రంగు ధరిస్తే జీవితంలో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతూ కష్టాలు లేకుండా చేస్తుంది. అచ్చం కాళరాత్రి అమ్మవారు యుద్ధ భూమిలో దుష్ట రాక్షసులని చంపినట్లు. ఎనిమిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఎనిమిదవ రోజు మనం మహాగౌరి అమ్మవారిని పూజిస్తాము. నెమలి ఆకుపచ్చ రంగు ధరించడం వలన భార్యాభర్తల సమస్యలు ఏ ఉన్నా తొలగిపోతాయి. ఆఖరి 9వ రోజు గులాబీ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే 9వ రోజు మనం సిద్ధిదార్థి అమ్మవారిని పూజిస్తాము. గులాబీ రంగు ధరించడం వలన ప్రేమ సమస్యలు ఏవి ఉన్నా అన్ని తొలగిపోతాయి. మగవాళ్ళు అయినా ఆడవారు అయినా తప్పకుండా ఈ రంగు బట్టలు నవరాత్రి 9 రోజులు ధరించాలి. అస్సలు నవరుకుంటారు.